నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిఐఐ సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. ఏపీలో వేగం, విశ్వసనీయతను పరిశీలించాలన్న సీఎం. నిడమర్రు రైల్వే గేట్ సమస్యకు పరిష్కార అడుగులు. ఆర్ఓబీ నిర్మాణానికి ఇవాళ మంత్రి లోకేష్ శంకుస్థాపన. అనంతపురం జిల్లాలో ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు. సింగనమల మండలం ఆకులేడులో విడి భాగాలు లభ్యం. కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో వీడని మిస్టరీ. అటవీ జంతువుల సంచారంపై అధికారుల నిఘా. సముద్ర మార్గాల్లో నావికులకు భద్రత అన్ని దేశాల బాధ్యత. హర్ముజ్లో ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థకు నష్టమన్న ప్రధాని. విశాఖలో నవంబర్లో నిర్వహించనున్న సిఐఐ 2026 భాగస్వామ్య సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సుకు ఒక పారిశ్రామికవేత్త కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. ఏపీలో వేగం, నిబద్ధత, విశ్వసనీయతను స్వయంగా పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా అమరావతి, ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసుకోవాలని పెట్టుబడిదారులకు సీఎం పిలుపునిచ్చారు. 2 రోజుల సింగపూర్ పర్యటనను సీఎం చంద్రబాబు విజయవంతంగా పూర్తి చేశారు. తొలి రోజు ప్రముఖ నాయకులు, అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు జరిపారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగిన ప్రత్యేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సింగపూర్ ప్రధానమంత్రి, ఇతర మంత్రుల సహా గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్లతో వరుస భేటీలు కొనసాగాయి. రెండో రోజు వరల్డ్ సిటీస్ సమ్మిట్ ప్రతిష్టాత్మక గ్లోబల్ సదస్సులో పాల్గొని లీడర్షిప్ ప్లీనరీలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అమరావతిని వరల్డ్ క్లాస్ గ్రీన్ అండ్ బ్లూ సిటీగా నిర్మించే విజన్ ను పంచుకున్నారు. ఆ ప్రాంగణంలోని వివిధ స్టాళ్లను సందర్శించారు. ఏపీఏసీ సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఏపీలో ఎలక్ట్రానిక్స్, చిప్ డిజైనింగ్ రంగానికున్న అవకాశాల్ని వివరించారు. సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించారు. ఏపీలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. You wanted to invest anywhere, best place in Andhra Pradesh. All of you have to come to Andhra Pradesh. Already weekly thrice there is a flight. In course of time there will be, every day there will be flight. After some time, 2-3 flights also will be there if you travel more and more. That is going to happen. I am requesting all of you to have second home in Amaravati. It will be similar culture. It is a beautiful place. Once anybody will come and settle in Singapore, they won't leave this place. That is the US plus Singapore. ఏపీలో ఆర్సిలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభిస్తుందని సీఎం తెలిపారు. ఈ పరిశ్రమకు అవసరమైన అనుమతులు, భూ కేటాయింపులు మొత్తం 18 నెలల్లో పూర్తి చేసి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. విశాఖలో గూగుల్తో పాటు 10 గిగావాట్ల సామర్థ్యమున్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 7,000 కోట్ల పెట్టుబడితో గృహోపకరణాల తయారీ యూనిట్ ను శ్రీ సిటీలో ప్రారంభిస్తుందని చెప్పారు. ఇప్పటికే 350కు పైగా కంపెనీలు అక్కడికొచ్చాయన్నారు. స్కిల్ వర్సిటీ ద్వారా అక్కడ ఉద్యోగుల్లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. Nearly 350 companies are working there. As on today, 80,000 employees are working in the premises. We are starting our university, Sri City International University. This is a autonomous university. In the university, employees are working in factories. They can learn, they can work simultaneously. They can upgrade their skills and they are going to get higher level of degrees. This is the policy we are working. అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి క్వాంటమ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో అనవసర నిబంధనలు తొలగించామన్నారు. ఏపీలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలుగా వివరించారు. లాజిస్టిక్స్, అగ్రికల్చర్, పౌర విమానయానం, విద్యుత్ వంటి అంశాల్లో ఫంక్షనల్ వర్సిటీల్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. And also I am going for simplification of procedures.
unnecessary acts, laws will abolish it. Now real-time governance is come. Policies are very transparent. As of today, you don't have any problem of land, no problem of water, no problem of connectivity. All latest technologies, either space, drone, electronics, aerospace. So opportunities are abundant. So I want to request all of you. We are having November 12th and 13th Partnership Summit. Before that, at least one project from one overall year has to come with proposals. Our people are here, our members is here, I request all of you to coordinate with all of you. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. అపార అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని సింగపూర్ పెట్టుబడిదారులకు సీఎం పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా బూత్ స్థాయి ఏజెంట్లతో సమన్వయం చేసుకోవాలని టీడీపీ శ్రేణులకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించారు. త్వరలో పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేస్తామన్నారు. కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా తలెత్తుతున్న సమస్యలను నేతలు, కార్యకర్తలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. జోనల్ ఇన్ఛార్జ్ నియోజకవర్గ పరిశీలకులను పంపి సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం వారి నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఖండించారు. ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. హోంమంత్రినే విమర్శిస్తే ఇక సామాన్య మహిళలపై వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారో అర్థం చేసుకోవచ్చన్నారు. మహిళలను అగౌరవపరిచే ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే చరితారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గతంలో విప్పుగా పనిచేశారు. అలాగే ఇప్పుడు మళ్ళీ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగి ఉంటే ఆయన అమర్నాథ్ ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడము, మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదు, మహిళలను గౌరవించే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం, అటువంటిది నోటికొచ్చినట్లు మాట్లాడము వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాము. హోంమంత్రిగా ఉంది, ఆమె పనితీరు బాలేకపోతే, ఆమె మంచిగా పనిచేయకపోతే అవి మీరు విమర్శించండి. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి విమర్శించే హక్కు ఉంది. తప్పులు చేస్తున్నారు, ఇది సరిదిద్దుకోండి అని. అటువంటిది ఏమీ లేకుండా ఎంతసేపు ఉన్నా కానీ వ్యక్తిగతంగా మహిళలపైన మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది ఎవరు తప్పు చేసినా కూడా చట్టం తన పని తను చేసుకొని పోతుంది అని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఎవరిని గతంలో ఏ ఎమ్మెల్యేలైనా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకులైనా తప్పు చేస్తే సోషల్ మీడియాలో వస్తే వెంటనే వాటిని ఖండించి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు వీళ్ళు అసలు వాళ్ళ నాయకుడు చోద్యం చూడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇటువంటి తప్పు చేసిన వాళ్ళని గతంలో కూడా ఎన్నో ఇలాగా చేస్తూనే ఉన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలో అడవి జంతువులు, కొండ చిలువ వంటివి ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తోట, కొండ ప్రాంతం సరిహద్దుల వద్ద ఇనుప కంచెకు 2 బొమ్మలను అమర్చారు. వీటిలో మాంసాహారం పెట్టారు. ఈ వాసనకు ఏమైనా జంతువులు వస్తాయా అని చుట్టూ కెమెరాలు అమర్చి నిఘా పెట్టారు. ఇది ఈజ్ వన్ ఆఫ్ ప్రాబుల్. ఆ రియల్ టైంలో 12 గంటలకి ఒక పాపని అక్కడ చూసి ఏవో జంతువు తీసుకెళ్ళి ఉంటే ఆ విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు దీన్ని. ఒక డాల్ని పెట్టి దాంట్లో ఫ్లెష్ పెట్టి ఆ వాసనకి, ఆ స్మెల్కి పైనుండి జంతువు వచ్చి తీసుకెళ్తే వెళ్తే ఎన్ రూట్లో ఉన్నటువంటి కెమెరాలో క్యాప్చర్ చేస్తాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ బాడీస్ అంటే చెరువులు కానీ, నేలబావులు కానీ అవి కూడా మొత్తం చెక్ చేస్తున్నాము. ఇన్ కేసు ఆ పాపం దూరము ఇల్లు ఉంటుందా, లేదంటే ఏదైనా యానిమల్ క్యాచింగ్ అటువైపు తీసుకెళ్ళి ఇప్పుడు కొండపైన అవి దాంతోపాటు దీన్ని కనెక్టివిటీ ఉన్నవి మొత్తం 11 హిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 4 హిల్స్ మేము వెరిఫై చేశాము.
తరోగా అది కోమింగ్ చేయించాము. 500 ఎకరాలు విస్తీర్ణం కలిగిన పెద్ద కొండ, దాంట్లో నక్కలు కానీ, అడవి కుక్కలు, అడవి పందులు, కొండ చెలువలు కూడా ఉంటాయనేసి ఇక్కడ ప్రజలు చాలా మంది చెప్తున్నారు. టవర్ డంప్ అనాలిసిస్ ఒక 170 నెంబర్లు వచ్చాయి. ప్రతిది ఇప్పుడు 4 టీంలు అవి దాని మీద కూర్చున్నాయి. అనంతపురం జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంను దొంగలు ఎత్తికెళ్లారు. అనంతపురం తాడిపత్రి హైవేపై బుక్కరాయ సముద్రం వద్ద ఘటన చోటు చేసుకుంది. చోరీపై డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సింగనమల మండలం ఆకులేడులో ఏటీఎం సామాగ్రి లభ్యమైంది. ఏటీఎం విడి భాగాలను పడేసి దుండగులు పరారయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల ధర్మవరంలోనూ ఏటీఎంను దొంగలెత్తికెళ్లారు. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పులి భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. పెద్ద పులిని ప్రాణాలతో పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక రెస్క్యూ, ట్రాంక్విలైజేషన్, హనుమాన్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతున్న పెద్ద పులి ప్రస్తుతం తొయ్యేరు పరిసరాల్లోని కొండపైకి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. అధునాతన థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను గమనిస్తున్నారు. జనావాసాల్లోకి పులి రాకుండా ఉండేందుకు ప్రత్యేక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పశువులపై దాడులు జరగకుండా హనుమాన్ బృందం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు అటవీ శాఖ తెలిపింది. స్థానికులు రాత్రిపూట బయటకు రావద్దని, అడవులకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారు డివైడర్ను దాటి అపసవ్య దిశలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గోపాలపురం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దేవవరం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరోను ప్యాసింజర్ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆటో ప్రయాణికులను ఎక్కించుకుంటూ తుని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో ముందున్న బొలెరోను బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్ చిక్కుకుపోయాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సముద్ర మార్గాల్లో నావికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైన ఉందని ప్రధాని మోదీ అన్నారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై నిషేధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్లోని ఎవియాన్ లే బేలో జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు మృతి చెందిన నేపథ్యంలో సముద్ర మార్గాల భద్రత, నావికుల రక్షణపై మోదీ గట్టిగా గళం విప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. ఖనిజాలు, సాంకేతికత కంటే పరస్పర నమ్మకం అనేది కీలకమైన సంపద అని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలను, సాంకేతికతను ఆయుధాలుగా వాడుకోరనే నమ్మకం అన్ని దేశాల మధ్య ఉండాలని అన్నారు. దక్షిణార్ధగోళ దేశాల ఆకాంక్షలను సైతం మోదీ బలంగా వినిపించారు. గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం సాయం తీసుకునే లబ్ధిదారులుగా మిగిలిపోవాలని అనుకోవడం లేదని తెలిపారు. ప్రపంచ అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా ఎదగాలని కోరుకుంటున్నాయని చెప్పారు. దాత, స్వీకర్త అనే పద్ధతి నుంచి సంఘీభావం, సమానత్వం దిశగా ప్రపంచం కదలాలని పిలుపునిచ్చారు. తద్వారా భవిష్యత్తు తరాలకు సుస్థిర అభివృద్ధిని అందించగలమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ఆసక్తిగా లేదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సూచనప్రాయంగా తెలిపారు. సమస్యలు, హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ మహారాష్ట్ర నాగపూర్లో అభిజిత్ దీప్కే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, నీట్ యూజీ పరీక్ష రద్దు అనంతరం మృతి చెందిన 5 విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాని మోదీ మొదట క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రపంచంలో ఏ పరిణామం జరిగినా ట్వీట్లతో స్పందించే మోదీ, దేశంలో విద్యార్థులు బనవన్మరణాలకు పాల్పడుతుంటే కనీసం సంతాప సందేశం కూడా ప్రకటించలేదని విమర్శించారు. మన్ కీ బాత్, పరీక్ష పే చర్చ అంటూ ఎన్నాళ్లు కబుర్లు చెబుతారని దుయ్యబట్టారు. ముందు విద్యార్థుల మన్ కీ బాత్ ఏంటో తెలుసుకోవాలని దీప్కే సూచించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు
సీజేపీ దేశవ్యాప్త ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. రాజస్థాన్లో తనపై దాడి చేసిన వారి వెనుక కొందరు ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఉన్నారని దీప్ కే ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగ ఆరోపణలపై పలువురు ఆలయ నిర్వహణ అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సీనియర్ అధికారి గోపాలరావు సహా ఆలయ నిర్వహణతో సంబంధమున్న పలువురిని సిట్ అధికారులు విచారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఈ అంశంలో కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి మతం పేరుతో ప్రజల విశ్వాసాన్ని వంచాయని విమర్శలు గుప్పించింది. ఈ కుంభకోణం వెనుక చాలా మంది పెద్దలు ఉన్నట్లు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ చెబుతుంటే యోగి సర్కార్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. ఈ అవకతవకలపై సిట్ ఏర్పాటు చేయడం అంటే నేరాన్ని అంగీకరించినట్లేనని తెలిపింది. నిధుల దుర్వినియోగంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరారు. అమెరికా సైనిక దాడిని 3 నెలలు తట్టుకుని నిలబడ్డామన్న ఇరాన్ పాలకుల సంతోషం ఎంతో కాలం నిలిచేలా లేదు. అమెరికాతో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి యుద్ధం ముగింపు దశకు చేరగా ఇరాన్ పాలకులకు అసలు సమస్య ఇప్పుడే మొదలైందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు సంప్రదాయవాదులు మాత్రం చర్చలను వ్యతిరేకిస్తూ మళ్లీ ఆయుధాలు తయారు చేయాలని ఒత్తిడి చేయడం సుప్రీం లీడర్ ముస్తఫా ఖమైనీకి తలనొప్పిగా మారింది. పశ్చిమాసియాలో యుద్దం ముగిసిన వెంటనే ఇరాన్ పాలకులకు అసలైన పరీక్ష ఎదురు కాబోతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషించారు. ఏళ్ల తరబడి ఆంక్షలతో నలిగిపోయిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఈ 3 నెలల యుద్దంతో పూర్తిగా చిన్నాభిన్నమైంది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకగా నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. అమెరికా ఆంక్షల్ని సడలించి విదేశాల్లో స్తంభించిన ఇరాన్ నిధుల్ని విడుదల చేస్తే ఆ సొమ్మును బ్యాంకుల బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి, కూలిపోయిన పరిశ్రమల పునర్నిర్మాణానికి ఉపయోగించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాజీవన ప్రమాణాలు మెరుగుపరచకపోతే గత జనవరిలో జరిగిన ప్రజా నిరసనల కంటే పెద్ద తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని ఇరాన్ ఉన్నతాధికారులే అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ నిర్ణయాలపై దేశంలోని కరుడుగట్టిన సంప్రదాయవాద వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. యుద్దం తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. తమ నాయకుడిని పొట్టనబెట్టుకున్న శత్రువుతో చేతులు కలపడం ఏంటని వారు సొంత ప్రభుత్వంపైనే తిరగబడుతున్నారు. శత్రువుతో ఒప్పందం కుదుర్చుకుంటారా? ఖమేనీ ప్రాణత్యాగానికి ప్రతీకారం తీర్చుకోరా? హంతకులతో చేతులు ఎలా కలుపుతారు అంటూ రెవల్యూషనరీ గార్డ్స్ పరిధిలోని బాసిజ్ సాయుధ మిలీషియా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం ద్వారా లభించే నిధుల్ని ప్రజల కోసం కాకుండా ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికే వాడాలని ఈ వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించేది సామాన్యులైనా, సంప్రదాయవాదులైనా వారిని ఉక్కుపాదంతో అణచివేయడానికి ఇరాన్ పాలకులు సిద్ధంగా ఉన్నారని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు. ఇరాన్ ప్రజల ఆకలి మంటల్ని, తిరుగుబాటును చల్లార్చడం సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీకి అంత సులువు కాదు. రాబోయే 60 రోజుల వ్యవధిలో అమెరికాతో జరిగే పూర్తిస్థాయి అణుచర్చలు సఫలమై ఆంక్షలు పూర్తిగా తొలగిపోతేనే ఇరాన్ పాలకులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. లేదంటే ఇరాన్ మరో అంతర్గత విప్లవానికి వేదిక కాక తప్పదు. సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబడి ఏళ్లుగా భారత్లో పాతుకుపోయిన బంగ్లాదేశీ పౌరులను తిప్పి పంపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేశాయి. సరిహద్దు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోలీసులు అక్రమ బంగ్లాదేశీ వలసదారులను గుర్తించి డిపోర్ట్ చేసే కార్యక్రమం చేపట్టాయి. ఇందుకోసం డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి స్మార్ట్ కంచె నిర్మించి అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసే యత్నాల్లో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. భారత్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి తిప్పి పంపేందుకు కేంద్రం, రాష్ట్రాలు భారీ ఆపరేషన్ చేపడుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సహకారంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఎప్పటినుంచో జరుగుతూ ఉండగా ఇటీవల పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో మరింత ఊపందుకుంది. బెంగాల్ సీఎం సువేందు అధికారి నేతృత్వంలో అక్రమ వలసదారులపై డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానం అమలు చేస్తోంది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు
పశ్చిమ బెంగాల్లో 12 హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 5,000 మంది అక్రమ వలసదారులను ఎప్పటికే దేశం దాటించామని సీఎం సువేందు అధికారి ఇటీవల చెప్పారు. గతంలో ఇలాంటి వారిని నేరుగా జైళ్లకు పంపేవారు. కానీ ఇప్పుడు వారి కోసం ప్రత్యేకంగా హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్ సాయంతో అక్రమ వలసదారులను బంగ్లాదేశ్కు తిప్పి పంపుతున్నారు. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు వ్యతిరేకంగా గుజరాత్ పోలీసులు ఆపరేషన్ డెల్టా హంట్ అనే డ్రైవ్ చేపట్టారు. గుజరాత్ వ్యాప్తంగా ఇప్పటివరకు 600 మందికి పైగా బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో దాదాపు 60 మంది ఆనంద్ జిల్లాలోనే పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కాజల్ అనే మహిళ కూడా ఉంది. ఆమె సుమారు 10 ఏళ్ల క్రితం అక్రమంగా భారత్లోకి ప్రవేశించి ఆనంద్ నివాసి తరుణ్ పటేల్ను పెళ్లి చేసుకుంది. వారికి 8 ఏళ్లు 2 ఏళ్ల వయసున్న 2 పిల్లలున్నారు. తన భార్య హిందూ ఆచారాలను పాటిస్తోందని, ఆమెను వెనక్కి పంపితే అక్కడ తీవ్రవాద శక్తుల వల్ల ముప్పు ఉంటుందని పటేల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆమెను మహిళల శరణాలయంలో ఉంచి బంగ్లాదేశ్ తిప్పిపంపే చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న 7 బంగ్లాదేశ్ పౌరులను జూన్ 13న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారం, జీడిమెట్ల, హెచ్ఏఎల్ ప్రాంతంలో వారు నివసిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. వారిలో 4 మహిళలు ఉన్నారు. నిందితులను చట్టప్రకారం బంగ్లాదేశ్కు పంపుతామని పోలీసులు తెలిపారు. 17 ఏళ్లుగా పరారీలో ఉన్న బంగ్లాదేశ్ నిందితుడిని ఉత్తరప్రదేశ్లో ఇటీవల అరెస్టు చేశారు. 2009 ఆగస్టులో అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించిన కేసులో జాహిద్ నిందితుడు. 2009లో బెయిల్పై వచ్చినప్పటి నుంచి పరారైన అతడు పంజాబ్లోని డేరా బస్సీలో నివసిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నకిలీ ఆధార్ కార్డ్, బంగ్లాదేశ్ గుర్తింపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వెనక్కి తిప్పి పంపేందుకు భారీ గాలింపు చర్యలు చేపట్టినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మార్చిలోనే ప్రకటించింది. ఒక్క 2025 సంవత్సరంలోనే 2,000 మందికి పైగా అక్రమ వలసదారులను దేశం దాటించామని అసెంబ్లీకి ప్రభుత్వం తెలిపింది. అక్రమ వలసదారులు ఆధార్ కార్డులను పొందకుండా నిరోధించేందుకు గాను అసోం కేబినెట్ 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డులను జారీ చేయకూడదని నిర్ణయించింది. ఒకవైపు భారత్ అక్రమ బంగ్లా వలసదారులను వెనక్కి పంపుతుంటే సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అసోంలోని సౌత్ సల్మారా, మేఘాలయ సరిహద్దుల్లోని నో మాన్స్ ల్యాండ్ వద్ద చొరబాటుదారులను వెనక్కి పంపేందుకు బీఎస్ఎఫ్ ప్రయత్నించగా అధికారిక దౌత్య ప్రోటోకాల్స్ లేవంటూ బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వారిని స్వీకరించేందుకు నిరాకరిస్తోంది. మేఘాలయ ఫ్రంటియర్ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య గుర్తింపు విషయమై తీవ్ర వాగ్వాదం జరగడమే కాకుండా సరిహద్దు గ్రామస్తుల మధ్య రాళ్ల దాడి కూడా జరిగింది. మేఘాలయలోని దక్షిణ పశ్చిమ గారో హిల్స్ జిల్లాలోని మహేంద్రగంజ్ సమీపంలో నందేర్చార్ సెక్టర్ వద్ద సతీరాజ్ బన్షీ అనే వ్యక్తి అక్రమంగా సరిహద్దు దాటుతూ ఉండగా బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అతన్ని తిరిగి బంగ్లాదేశ్కు పంపేందుకు ప్రయత్నించగా బంగ్లాదేశ్ అధికారులు అతడు తమ దేశస్థుడు కాదని చెప్పడంతో జూన్ 10న రాత్రంతా సరిహద్దులోని నో మాన్స్ ల్యాండ్లోనే అతడు ఉండిపోవాల్సి వచ్చింది. గురువారం ఉదయం అతని బంధువులు వచ్చి పత్రాలు చూపించడంతో బంగ్లాదేశ్ అధికారులు అతడిని అనుమతించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమన్వయ సమావేశం జూన్ 8 నుంచి 11 వరకు జరిగింది. ఈ సమావేశంలో అక్రమ చొరబాట్లు, మానవ అక్రమ రవాణా, నకిలీ నోట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించాయి. అనుమానితుల పౌరసత్వాన్ని అధికారిక, చట్టపరమైన దౌత్య మార్గాల ద్వారా ధృవీకరించిన తర్వాతే తిప్పి పంపాలని బంగ్లాదేశ్ కోరింది. సరిహద్దుల్లోని శాంతి భద్రతలను కాపాడేందుకు రాత్రి వేళలా ఉమ్మడి గస్తీని మరింత పెంచాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘమైన భూ సరిహద్దు ఉంది. అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దును పటిష్టంగా మార్చడానికి కేంద్రం వచ్చే ఏడాది స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును చేపట్టనుంది. మే 22న ఢిల్లీలో జరిగిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వార్షిక రుస్తమ్జీ మెమోరియల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం చెప్పారు. స్మార్ట్ సరిహద్దుకు సాంకేతికతను జోడించి డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాల సాయంతో అక్రమ చొరబాట్లను అరికట్టనున్నట్లు ఆయన వివరించారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె వేసేందుకు బీఎస్ఎఫ్కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే భూమిని అందించే ప్రక్రియను చేపట్టింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 100 కిలోమీటర్ల సరిహద్దు భూమిని అదనపు కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్కు అప్పగించడంతో నిఘా మరింత కఠినతరమైంది.